ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుమానించిందే నిజమవుతుంది। అయితే ఎటువంటిది నిజం కాబోతుంది అంటే మీ యొక్క ఎటువంటి అనుమానం నిజం కాబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పరు, అలాగే హాస్యప్రియులు కూడా। ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు। మనసులో ఎంత బాధ ఉన్నా కానీ బయటికి మాత్రం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తారు। జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు। వీరు ఎప్పుడూ కూడా పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు। 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు। ఏప్రిల్ 19వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలంగా మీరొక విషయంలో అనుమానాన్ని కలిగి ఉన్నారు। అది మీ యొక్క సన్నిహితుల గురించి కావచ్చు, బంధువుల గురించి కావచ్చు। అయితే ఆ యొక్క అనుమానం నిజం కాదని మీ కుటుంబ సభ్యులు కాని ఇతర వ్యక్తులు కాని మీకు చెబుతున్నారు, కానీ మీకు దానిపైన చాలా అనుమానం ఉంది। అటువంటి అనుమానం నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే బంధువులకి సంబంధించింది కావచ్చు, లేదా మీకు పరిచయస్తుల గురించి కావచ్చు, ఏదైనా ఒక అనుమానం మీకు గట్టిగా ఉంది, అది నిజం కాదని 10 మంది వాదించినా కానీ మీరు ఎన్ని రోజులు మనసులోనే ఆ యొక్క అనుమానాన్ని ఉంచుకున్నారు, కానీ అది నిజమయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలం నుండి ఏదైతే కుల వృత్తులు చేస్తున్న వారు ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితంలో కొంత మెరుగైన ఫలితాలను ఈ రోజు మీరు చూడబోతున్నారు। దానికి సంబంధించి ఒక శుభవార్తను కూడా రిసీవ్ చేసుకుంటారు। అలాగే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదని, ఎటువంటి మార్పులు, అలాగే ఎటువంటి ప్రమోషన్లు లేవని బాధపడుతున్నట్లయితే మీ యొక్క పై అధికారులు మీకు ఈ విషయం గురించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు। మీ శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు। ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు। అలాగే మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపారం చాలా సజావుగా సాగిపోతుంది। ఈ రోజు దినఫలాల ప్రకారం రోజుతో పోలిస్తే కనుక ఈ రోజు లాభాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। వ్యాపారాన్ని విస్తరించాలి అని ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు। వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించడానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు చాలా సహాయకరంగా ఉండబోతోంది। అలాగే మిథున రాశి వారు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి। అటువంటి వారికి కూడా ఆ ఆటంకాలు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ విధంగా మిథున రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 19వ తేదీ శనివారం అనేది గడవబోతుంది। అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి। ప్రతి మంగళవారం హనుమంతుణ్ణి ఆరాధించండి, హనుమాన్ చాలీసా పఠించండి। శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి, సకల శుభాలు మీకు కలుగుతాయి। గోమాతను సేవించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది। గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి, అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని